హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దూది అక్షిత్ వ్లాగ్స్. ఈరోజు మనము హెల్దీ అయినటువంటి బీట్రూట్ ఉప్మా తయారు చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలండి. శనగపప్పు వేసుకొని మంచిగా కొంచెం దోరగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. వాటిని కూడా మంచిగా వేపుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా టేస్ట్కు చాలా బాగుంటాయండి. క్యారెట్ ముక్కలు కూడా ఇందులో వేసి దోరగా వేపుకోవాలండి. అలాగే సన్నగా తరిగినటువంటి బీట్రూట్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా దోరగా వేపుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా మునగాకు, కరివేపాకు వేసానండి. మునగాకు అనేది చాలా మంచిది ఈ ఆకుకూరలలో. సో నేను ప్రతి టిఫిన్లో మునగాకు తప్పకుండా వేస్తాను. మునగాకు, కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా దోరగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలండి. క్యారెట్, బీట్రూట్ ముక్కలు వేగిన తర్వాత ఇందులో 1 గ్లాసు రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలండి. పోసుకొని మంచిగా మూత పెట్టి మరగనివ్వాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత దీని లోపల గోధుమ రవ్వ వేసుకొని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు సిమ్ము లోపల, తక్కువ మంట లోపల ఉడకనివ్వాలి. అంతేనండి, బీట్రూట్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ బీట్రూట్ ఉప్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. బీట్రూట్ రెగ్యులర్గా తినడం వల్ల లివర్ పనితీరు కూడా మెరుగవుతుందండి. మీరు తప్పకుండా బీట్రూట్ అనేది ఏదో రకంగా తింటూ ఉండండి. చాలా హెల్త్కి అనేది మంచిది. నేను మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.